డెవలప్మెంట్ అంటే ఇగో ఇది. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు రాబోతున్నాయట. రేవంత్ రెడ్డి మార్క్ అభివృద్ధి అంటే ఇగో ఇది. కేసీఆర్ మార్క్ అభివృద్ధి ఏమో 2300 వైన్స్లు ఏమో ఉండే కదా, దాన్ని పెంచాలని ప్లాన్ చేసి, ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ వచ్చి ఉంటే నాకు తెలిసి 4000 అయ్యేవి. మంచి బ్రాండ్ లిక్కరు, ఎక్కడెక్కడ షాప్స్, గ్రామానికి ఒక వైన్ షాప్కైనా పర్మిషన్ ఇచ్చేటోడు. ఇప్పుడు ఇంకా వీళ్ళేమో బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పి అవి అట్లనే ఉంచి ఇక బార్లు వైన్ షాపులు పెంచే ప్రయత్నం ఈయన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇది లేకపోతే ప్రభుత్వం నడవదు. అసలైన ట్యాక్స్ పేయర్సు తాగేవాళ్ళే. అసలైన ట్యాక్స్ పేయర్సు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నది. ఆయన ఎవరు మొన్న ప్రజాభవన్కి వచ్చి ఒక ఆయన సామాజిక కార్యకర్త ఎవరైనా మా తాగుబోతులంటే చాలా గౌరవించాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నది వాళ్ళే, 100 రూపాయలకి ఇవ్వాలి బీర్ అని అడుగుతున్నాడు. అంటే అట్లా తయారైంది మన పరిస్థితి. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ. త్వరలో నోటిఫికేషన్. రాబడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైన దృష్టి. ఎలైట్ బార్లకు కూడా అవకాశం. మైక్రో బ్రూవరీలను పెంచే యోచన. ఇది టానిక్ స్కామ్ ఏమైందండి? కాంప్రమైజ్. టానిక్ స్కామ్ ఏమైంది? వాడు జిఎస్టీ ఎగ్గొట్టి, అసలు జిఎస్టీ ఉండకపోయినా దానికి జిఎస్టీ వేస్తున్నట్టుగా రిసిప్ట్లు ఇచ్చి జనం దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టకుండా మోసం చేసి ఆ స్కామ్ ఏమైంది? టానిక్ ఎవరిది? కేసీఆర్ది. కేసీఆర్ ఎవరిని పెట్టిండు? సంతోష్ని పెట్టిండు. ఆ సంతోష్రావుకి టానిక్ అనే పేరు అందుకే వచ్చింది. ఈ టానిక్ ఈ రెండు, ఆయనకు పోసే టానిక్ ఆయన పోస్తాడని ఒకటి, టానిక్ షాప్స్ కూడా ఈయన నడిపిస్తాడని ఒకటి. మరి ఆ టానిక్ కేసు ఏమైంది? కాంప్రమైజ్. మరి ఎన్ని కోట్లకు డీల్ సెట్ అయిందో తెలియదు. ఆ ఆదాయాన్ని రాబట్టుకోవడమే లక్ష్యంగా కొత్త బార్లకు అనుమతి ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జనాభాతో పాటు రాబడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకొని అనుమతులు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా కొత్త బార్లు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమతులు ఇవ్వడంతో పాటు మైక్రో బ్రూవరీల సంఖ్యను పెంచాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1171 బార్లు ఉన్నాయి. వీటిలో సగం వరకు హైదరాబాద్, సికింద్రాబాద్లోనే ఉన్నాయి. ఇవి కాకుండా 89 ఎలైట్ బార్లు హైదరాబాద్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో 55 పబ్బులు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఎక్సైజ్ శాఖ నుంచి 25,617 కోట్ల ఆదాయం రావాలనే లక్ష్యం నిర్దేశించినా చేరుకోలేకపోయింది. అయితే ఈ ఏడాది 27,623 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్లో పెట్టిరు కదా ఇంత ఆదాయం మాకు ఎక్సైజ్ నుంచి వస్తుందని. ఈ క్రమంలోనే కొత్త బార్లకు అనుమతులు ఇచ్చే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త బార్ల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఇప్పుడే తాజాగా కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించబోతున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి 2 నెలల్లో కొత్త బార్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే ఎలైట్ బార్లకు అనుమతులు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం రెగ్యులర్ లైసెన్స్ ఫీజు కంటే 25% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక బార్కు లైసెన్స్ ఫీజు 40 లక్షలు ఉంటే ఎలైట్ బార్కు 50 లక్షలు ఇవ్వాలి. గతంలో ఎలైట్ బార్ల ఏర్పాటుకు ఎప్పుడు పడితే అప్పుడు అనుమతి ఇచ్చేవారు. గత ప్రభుత్వంలో కొందరికి మాత్రమే అనుమతులు ఇచ్చి ఆ తర్వాత ఇవ్వలే. తాజాగా వీటికి అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల సంఖ్యను 50కి పెంచాలి అని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల్లో మైక్రో బ్రూవరీలు ఎక్కువగా ఉండగా హైదరాబాద్లో వాటి సంఖ్య 10 లోపే ఉన్నది. ఈ నేపథ్యంలో వీటిని పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడే తయారైతుంది బీరు, ఆ బ్రూవరీస్ అక్కడే తయారైద్ది అనమాట. ఇప్పుడు మనం బీర్ కాగానే ఆడ బీర్ బాటిల్ తెచ్చి పెడతారు కదా బార్లలో, అట్లా కాదు, అది అక్కడ గ్లాసుల్లోనే అక్కడే తయారయ్యేదాన్ని తెచ్చి పెడతారు అక్కడ. సో ఇది ఈ మైక్రో బ్రూవరీస్ ఇది రేవంత్ రెడ్డి మార్క్ పరిపాలన అనమాట. ఇప్పుడు దీని మీద రివ్యూలు చేస్తారు, అవసరమైతే రోజుకు 2 సార్లు రివ్యూలు చేస్తారు ఎట్లా ఏంది అని. ఇప్పుడు ఇవన్నీ మరి ఎందుకు కొత్త బార్లకు అవకాశం ఇస్తున్నారు, ఏంది కథ అంటే ఇక వీళ్ళే కదా మొత్తం పైసలు ఉన్నాడే కదా ఆ ఎలైట్ బార్ కానీ ఆ మైక్రో బ్రూవరీస్ కానీ పెట్టేది. వాళ్ళు ఆ డిమాండ్ పెట్టుంటారు అక్కడ. కరెక్టే, పెట్టండి, మరి మన వాళ్ళకి లాభం జరుగుతుంది అండ్ ఆదాయం కూడా పెరుగుతుంది అని నిర్ణయం తీసుకొని ఉంటాడు. ఇది మన పరిస్థితి. కొత్త బార్లు కాదరని ఆయన కొత్త బడులు కట్టాలన్న ఆలోచన మాత్రం ఎవరికి వస్తలేదు. కడతాం, 3 ఏళ్ళకి కడతాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం. మరి ఇప్పుడున్న స్కూళ్ళ సంగతి ఏంది, దాని గురించి మాట్లాడడం.